హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు ధారావాహిక జానపద కథ పేరు 16 రాత్రులు. అనగనగా ఒక దేశం. ఆ దేశాన్ని ఒక రాజు పాలించుతూ ఉండేవాడు. ఆయన పేరు హేమప్రభుడు. హేమప్రభునికి 2 విధాల శక్తులు ఉండేవి. ఒకటి సేనాబలము, రెండవది ప్రతిభాబలము. ఆయన సేనలు ధైర్య సాహసాలకి, పరాక్రమానికి పేరు పడ్డవి. అందువల్ల సముద్ర పర్యంతము ఉండే భూభాగమంతా ఆయన జయింపగలిగాడు. బుద్ధిబలంలో ఆయనను మించిన వారే లేరు. ఇక సమస్త శాస్త్రాలు, సకల విధములైన కళలు హేమప్రభునికి కరతలా మలకములే అయి ఉండేవి. అయితే సర్వసమర్థుడైన ఇటువంటి రాజుకు తెలియంది ఒకటే ఒక విషయం ఉన్నది. అదే స్త్రీలను ప్రేమించటం. రాజు గొప్ప అందగాడు, గొప్ప ప్రతాపశాలి. ఆయనను చూసిన ఎంతటి అందగత్తైనా ఆయనను ప్రేమించే తీరుతుంది. అయితే మాత్రం ఆ రాజుకు మాత్రము ప్రేమించడం తెలియదు. తెలియకపోతే పోనీయండి, ఆడవారిని ద్వేషిస్తాడు కూడాను. అటువంటప్పుడు ఆయనను ప్రేమించిన ఆడది నిరాశ చెంది కృంగిపోవలసిందే కదా. స్త్రీజాతిపైన ఉండే ప్రబల ద్వేషం చేతనే హేమప్రభుడు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. రాజ్యమేలే రాజు పెళ్ళాడకపోతే ఎట్లా? రాజుకు రాణి ఉండవద్దా? ఆయన తదనంతరము రాజ్యాంగాన్ని సాగించడానికి సంతతి కలగవద్దా? లేకుంటే రాజ్యం అరాచకమైపోదా? ఈ సమస్య మంత్రులందరినీ కలవరపెట్టసాగింది. ఈ ఆలోచనతో వారికి దిగులు ఎక్కువైంది. అందరూ చేరి కూడబలుక్కున్నారు. లోకంలో సౌందర్యం గల అందగత్తెలు ఎక్కడెక్కడున్నారో వెతికి వెతికి తెప్పించి రాజు కళ్ళ ఎదుట పడేటట్లు చేశారు. అయినా రాజు మనసు మారలేదు. ఆయన అణుమాత్రము చెలించలేదు. ఏమిటి విడ్డూరం? ప్రభువులు వనితల వలలో పడకూడదనే మాట సబబుగానే ఉంది. కానీ వివాహమే మానాలని ఎక్కడుంది? జగములనే కదిలించి వేయగల అప్సరస్సులు ఎదుట వచ్చి తాండవమాడుతూ ఉంటే ఈ రాజు వాళ్ళని కన్నెత్తి చూడనైనా చూడడే. ఇక ఏమిటి సాధనం అని మంత్రులు దారి తెన్ను తెలియక కూర్చున్నారు. 1-2 సార్లు వాళ్ళు ధైర్యం చేసి రాజు ఎదుట పడ్డారు. ప్రభువు పెళ్లి చేసుకోకుంటే రాజ్యాంగంలో సంభవించబోయే చిక్కులన్నీ విప్పి చెప్పారు. ఏమి చెప్పినా, ఎంత చెప్పినా ఈ విషయంలో మటుకు వారు ఆయన మనసును తిప్పలేకపోయారు. చివరికి మంత్రులు బాగా ఆలోచించి మరొక గట్టి ఉపాయం చేశారు. అది ఏమిటంటే, రాజు మనసు మార్చి వివాహం మీద రక్తి కలిగేటట్లు చేయగలిగే వాళ్లకు 1,00,000 మొహరీలు బహుమతి ఇస్తామని ఆయనకు తెలియకుండా చారుల మూలంగా రాజ్యమంతా ప్రకటన చేశారు. ప్రకటన విని ఎంతోమంది వచ్చారు. మంత్రాలు వేశారు, తంత్రాలు చేశారు. వేటి వల్ల లాభం లేకపోయింది. లాభం లేకపోవటం సరికదా, రాజుకు గల నారీద్వేషము పెచ్చు పెరగసాగింది. అది ఎంతవరకు పోయిందంటే, స్త్రీ కంటబడితే చాలు, ఆ కంటబడిన స్త్రీని రాజ్యం నుంచి వెళ్ళగొట్టడమే శిక్షగా వేస్తూ వచ్చాడు. ఎంత విపరీతం! ఈ పరిస్థితి మంత్రులలో చాలా కంగారు పుట్టించింది. రాజు కంట పడకుండా రాజ్యంలో స్త్రీలను ఎలా రక్షించటమా అనేది వారికి ఒక పెద్ద సమస్య అయింది. ఏ సమయాన రాజు ఎటు వెళ్ళేది తెలుసుకునేందుకు ప్రత్యేకించి చారులను ఏర్పరిచారు. వారి వల్ల సమాచారం తెలుసుకుని ఆ సమాచారాన్ని ప్రజలకు తెలిపేవారు. రాజు వచ్చే మార్గంలో స్త్రీలు కనబడకుండా తప్పుకొని పోయేటట్లు చేస్తూ వచ్చారు. నిజానికి ఈ పని మంత్రులకు కత్తి మీద నడకే అయింది. ఇలా ఉంటూ ఉండగా ఆ పట్టణానికి ఒక చిత్రకారుడు వచ్చాడు. అతను పేదరాశి పెద్దమ్మ ఇంట్లో బస పెట్టాడు. ఊళ్ళో విశేషాలేంటో చెప్పమని పెద్దమ్మని అడిగాడు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది. నాయనా, ఏం చెప్పమంటావు? ఈ దేశాన్ని పరిపాలించే ప్రభువే ఒక గొప్ప విశేషమై ఉన్నాడు. మా మహారాజు హేమప్రభుడు గొప్ప రాజు మాత్రమే కాదు, గొప్ప అందగాడు కూడాను. స్త్రీల మనసులను ఆకర్షించడంలో ఆ మన్మధుడిని మించిపోయినవాడన్నమాట. అయితేనేం, ఆడదంటే సరి, నెమల్లి చూసిన పాములాగా బెదిరిపోతాడు. ఆడది తన కంట పడకూడదని ఆజ్ఞ చేశాడు. ఎందుకో మరి ఇంత ద్వేషం అగమ్య గోచరంగా ఉన్నది అన్నది. ఈ మాటలు విని చిత్రకారుడు చిరునవ్వు నవ్వాడు. ఇదా సంగతి? పెద్దమ్మ, నీకు తెలుసునో లేదో, నా దగ్గర ఒక గొప్ప మంత్రం ఉన్నది. సూర్యకాంత మాణిక్యం మీద సూర్యుడు, చంద్రకాంత శిల మీద చంద్రుడు ఎలా పనిచేస్తారో మీ రాజు విషయంలో నా మంత్రం అంత బాగా పనిచేస్తుంది అని చెప్పాడు.
చిత్రకారుని దగ్గర మంత్రం ఉన్న సంగతి చార్లు మూలంగా మంత్రులకు వెంటనే తెలిసిపోయింది. వారు తక్షణమే చిత్రకారునికి వర్తమానం పంపి రప్పించారు. రాజు విషయమంతా వివరించి చెప్పారు. రాజు మనసు మార్చి ఆయనను వివాహానికి సముఖంగా చేస్తే ఇంత బహుమతి ఇస్తాము అని తెలియజేశారు. అందుకు చిత్రకారుడు, సరే, మీ రాజు నన్ను పిలిపించడానికి తగిన ఏర్పాటు చేయండి, తర్వాత పని యావత్తూ నాకు విడిచిపెట్టండి అని చెప్పాడు. అప్పుడు మంత్రులు హేమప్రభువుని దగ్గరికి వెళ్ళి ఇలా మనవి చేశారు. మహాప్రభు, మన ఊరికి ఒక గొప్ప చిత్రకారుడు వచ్చి ఉన్నాడు. బొమ్మలు వేయటంలో అతనికి ఉన్న శక్తి వర్ణించటానికి అలవి కాదు. అతనికి అతడే సాటి. 3 లోకాలలోనూ అతడు అసమానుడు, అజేయుడును. సెలవైతే ఏలిక ఎదుటికి అతన్ని రప్పించగలము అన్నారు. మహారాజు సమస్త కళలలోనూ ఆరితేరినవాడు. అందులోనూ చిత్రకళ అంటే చెవి కోసుకుంటాడు. అందుచేత మంత్రులు చెప్పిన మాటలు వినగానే ఆ చిత్రకారుడిని రప్పించడానికి అనుమతి ఇచ్చాడు. అల్లంత దూరాన్నించే రాజును చూశాడు చిత్రకారుడు. చూసి హేమప్రభువుని అతిలోక సౌందర్యానికి ఆశ్చర్యపడ్డాడు. ప్రభువును సమీపించి సాష్టాంగ నమస్కారం చేసి నిలబడి చేతులు 2 జోడించి ఇలా విన్నవించుకున్నాడు. ప్రభు, ఏలిక దర్శనం చేసుకోవటానికి అనుమతి దయచేయించడమే నా జన్మ సార్థకమైనట్లుగా భావిస్తున్నాను. భూలోకమందు గల మానవ సౌందర్యాలలో నేను చూడనిది లేదు. కానీ దేవరవారి సౌందర్యం వంటి లోకోత్తర సౌందర్యము ఇంతవరకు నేను కని విని ఎరుగను. అనుగ్రహిస్తే ప్రభువుల వారి చిత్రాన్ని రాసుకొని ఆ చిత్రాన్ని ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకొని పూజించుకోవాలనే అభిలాషగా ఉన్నది అన్నాడు. రాజు సంతోషించాడు. ఓయి చిత్రకారుడా, నీ ప్రజ్ఞను గురించి మా మంత్రులు చెప్పగా విన్నాను. మా పటము నువ్వు రాసుకోవటానికి అనుమతించే ముందు నీ నేర్పు ఎటువంటిదో మేము స్వయంగా తెలుసుకోవాలి. కాబట్టి ఇదివరకు నువ్వు వ్రాసి ఉన్న వాటిలో మచ్చు చిత్రాలు కొన్ని మాకు చూపించు అన్నాడు. వెంటనే చిత్రకారుడు ఇదివరకు తయారై ఉన్న బొమ్మల పుస్తకం తీయబోయాడు. అంతలో మళ్ళీ హేమప్రభుడు, చిత్రకారుడా, ఒక్క సంగతి మాత్రం నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. వేటినైనా మాకు చూపించు గాని స్త్రీల పటాల మటుకు కంటబడినాయో తల కొట్టించి కోటగుమ్మానికి కట్టించుతాను సుమా అని గద్దించి పలికాడు. మహారాజు ఇలా అంటాడని చిత్రకారుడికి తెలుసు. తెలిసి ఉండి ఏమీ తెలియనట్టుగా రకరకాల చిత్రాలని హేమప్రభువునికి వరుసగా చూపించనారంభించాడు. ప్రపంచంలో గల అనేక దేశాలకు సంబంధించిన రకరకాల చిత్రాలని ఎంతో శ్రద్ధగా చూస్తున్నాడు మహారాజు. చూస్తూ చూస్తూ ఒక దగ్గరికి వచ్చేసరికి హేమప్రభుడు మూర్ఛపోయాడు. అప్పుడు చిత్రకారుడు మంత్రులను చూసి, రాజుగారి జబ్బు నయమైంది, నాకు ఇస్తానన్న వైద్య కట్నం తెప్పించండి అన్నాడు నవ్వుతూ. అదేంటయ్యా, ప్రభువులు మూర్ఛపోయి ఉంటే జబ్బు నయమైందంటావేంటి? నీ మాట ఎలా నమ్మటం అని అడిగారు మంత్రులు. మంత్రులు వేసిన ప్రశ్నకి చిత్రకారుడు ఇలా చెప్పాడు. మీకే బోధపడుతుంది. ఆయనకు తెలివి వచ్చిన తర్వాత నేనిక్కడ లేకపోవడం చూసి మహారాజు ఏమనేది గమనించండి. నేను మాత్రం ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు అని అంటూ అతను వెళ్ళిపోయాడు. వెంటనే మంత్రులు సేవకులను పిలిపించారు. వారందరూ ప్రభువుకు శీతలోపచారాలు చేశారు. ప్రభువు తెలివిలో పడగానే, ఏడి ఏడి ఆ చిత్రకారుడేడి అని ఆత్రంతో మంత్రులను అడిగాడు. చిత్రకారుడు వెళ్ళిపోయినట్లు చెప్పేసరికి రాజు రౌద్రమూర్తి అయ్యాడు. వెళ్ళిపోయాడా? ఎలా వెళ్ళిపోతాడో చూస్తాగా. ఉన్నవాడిని ఉన్నట్టుగా పట్టి తెచ్చారో సరే సరి, లేకపోతే ఒక్కొక్కళ్ళని ఏనుగుల చేత మట్టించి వేస్తా, జాగ్రత్త అని గద్దించి పలకటంతోనే మంత్రులందరూ గడగడలాడిపోయారు. వెంటనే పోయి ఎక్కడో ఉన్న చిత్రకారుణ్ణి వెతికి పట్టి రాజు ఎదుటికి తెచ్చి నిలిపారు. కంపించిపోతున్న చిత్రకారుడు రాజు పాదాలపైన పడినాడు. ప్రభు, క్షమించాలి, అపరాధం వచ్చింది. ఏలికకిచ్చిన పుస్తకంలో ఆ స్త్రీ పటము మధ్యన ఇరికి ఉన్న సంగతి నాకు తెలియనే తెలీదు. ప్రభువులు అంతగా హెచ్చరించినప్పటికీ ఆ పటము వాటి మధ్య ఉండిపోవటము కేవలం నా దురదృష్టం కాక మరేంటి అని కళ్ళనీళ్లతో దీనంగా చెప్పుకున్నాడు. అప్పుడు ప్రసన్నభావంతో ఉన్న హేమప్రభుడు చిత్రకారుడితో ఇలా చెప్పాడు. మిత్రమా, భయపడకు. జగన్మోహనాకారం గల ఆ యువతి చిత్రం చూపి నాకు నీవు మహోపకారం చేసిన వాడవైనావు. ఆ పటము నీ పుస్తకంలో పొరపాటునే ఇరికి ఉండవచ్చు. ఆ పొరపాటే నా పట్ల వరప్రసాదమైంది.
నిజానికి స్త్రీలంటే నాకు ఎంతమాత్రమూ గిట్టదు. అటువంటి నాకే ఈ పటం చూడటంతో మనస్సు మారిపోయింది. ఆమె ఏ రాజపుత్రిక అయినది వెంటనే చెప్పు. ఇలాంటి సౌందర్య చిత్రణ సృష్టికర్త అయిన ఆ బ్రహ్మకు తప్ప మరొకరికి సాధ్యం కానే కాదు. నువ్వు ఆ బ్రహ్మను కూడా తలదన్నిన మొనగాడివనటానికి సందేహం లేదు. 3 కాలాలలోనూ నీ వంటి చిత్రకారుడు ఇంకొకడు ఉండబోడని నా నమ్మకము అన్నాడు. అందుకు చిత్రకారుడు, ప్రభు, నా మనవి చిత్తగించండి. ఈ చిత్రంలో ఉన్న అమ్మాయిని గురించి ఏలిక పూర్తిగా మర్చిపోవాలనే నా కోరిక. లేకపోతే నా అజాగ్రత్త వల్ల జరిగిన పొరపాటు ఫలితంగా దేవరకు గొప్ప విపత్తు కలగబోతుందని నాకు భయంగా ఉంది అని వినయంగా జవాబిచ్చాడు. మహారాజు ఊరుకోలేదు. చిత్రకారుడా, మా మాటకు ఎదురు చెప్పవద్దు. ఆ యువతి ఎవరో చెప్పావా? నీవు కోరుకున్న ధనధాన్యాలతో ఐశ్వర్యంతో ముంచి తేలుస్తాను. చెప్పకపోతే సంకెళ్ళు వేయించి ఘోరమైన చెరలో పడవేయిస్తా. రెండింటిలో ఏది ఇష్టమో ఆలోచించుకో అని చెప్పాడు. ఇలా అనేసరికి చిత్రకారుడు భయపడుతూ, మహారాజా, నేను ఇలా మనవి చేసింది ఏలినవారి మేలు కోసమే. ఆ యువతిని గురించి వివరాలు చెప్పడం వలన ప్రభువులకు కష్టాలు కలగక తప్పదు. అందుకోసమే ఆ అమ్మాయిని గురించి పూర్తిగా మరిచిపోవలసిందని నేను ప్రభువులని మరీ మరీ కోరు ఉన్నాను. కాదు కూడదు చెప్పి తీరాలి అని ప్రభువులు శాసించటం వల్ల తప్పక చెప్పవలసే వస్తున్నది. ఆ చిత్రపటంలో ఉన్న యువతి నాగరాజు సోదరుని పుత్రిక అయిన చంద్రకళ అనే పేరుగల చిన్నది అని చెప్పి ఊరుకున్నాడు. అప్పుడు హేమప్రభుడు చంద్రకళ చరిత్ర ఇంకా చెప్పమని ఆత్రంతో అడిగేసరికి చిత్రకారుడు మళ్ళీ ఇలా చెప్పాడు. ఆ చిన్నది ఇప్పుడు ఒకానొక అరణ్యంలో ప్రత్యేకించి ఒక దివ్యభవనం నిర్మించుకొని తన పరిజనంతో కూడా అందులో నివసిస్తూ ఉన్నది. ఆ భవనం చేరటానికి ఇక్కడి నుంచి 2 నెలలు ప్రయాణం చేయవలసి ఉంటుంది. చంద్రకళ అతిలోక సౌందర్యవతి. ఆమె నిజ సౌందర్యాన్ని ఏ చిత్రకారుడు చిత్రించలేడు. ఆమె చక్కదనంలో 1000వ వంతైనా నేను చిత్రించిన ఈ చిత్తరువులో కానరాదు. అయినప్పటికీ పటము చూసినంతనే ఏం జరిగేది ఏలికకు అనుభవేద్యం అయ్యే ఉన్నది కదా. అటువంటప్పుడు ఆమె నిజరూపమే చూడటం తటస్థించిన యువకులు ఆ అతిలోక సౌందర్యానికి ముగ్ధులై మూర్ఛపోవటంలో ఆశ్చర్యమేమున్నది? మూర్ఛ నుంచి తేరుకోలేక మరణించిన వారు కొందరున్నారు అని మళ్ళీ ఊరుకున్నాడు చిత్రకారుడు. ఆసక్తితో వింటున్న హేమప్రభువు అలానే కూర్చుండిపోయాడు. ఇది గమనించి చిత్రకారుడు ఇంకా ఇలా చెప్పాడు. రాజా, చంద్రకళ రూపంలో ఎంత సౌందర్యమున్నదో ఆమె హృదయంలో అంత కాఠిన్యమున్నది. ఎంతటి అందగాడు వచ్చినా ఆమె హృదయాన్ని ఆకర్షించలేకపోయాడు. ఇంతెందుకు, ఆమెకు ప్రేమ అంకురింపచేయటంలో మన్మధుడి బాణాలు 5 కుంటుపడిపోయినాయి. చంద్రకళను చేపట్టవలననే కోరికతో ఎంతోమంది సుందరులైన రాజకుమారులు దేశ దేశాల నుంచి వచ్చేవారు. ఆమె కొంత అలక్ష్యభావంతో ఉండి కూడా వచ్చిన వారిని గౌరవ మర్యాదలతో చూసేది అని చెప్పి కొంచెం ఆగాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలంతో రాజు చిత్రకారుడి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. అప్పుడు చిత్రకారుడు మళ్ళీ చెప్పసాగాడు. ప్రభు, చంద్రకళ తనని వివాహం చేసుకోవచ్చిన వారి విషయమై ఎంతటి చక్కటి ఏర్పాట్లు చేసిందనుకున్నారు? అతిథులకు సమస్త సదుపాయాలు అమర్చిన విడుదలు. ఆ విడుదలలో 16 రోజులు ఉండాలి. ఆమెకు వారు రోజుకొక సమస్య చొప్పున ఇవ్వాలి. ఆ సమస్యలకు ఆమె సమాధానం చెప్పుకోవాలి. చెప్పుకోలేకపోతే ఆమె ఓడిపోయినట్లు. కనుక సమస్యలు ఇచ్చిన యువకుణ్ణి ఆమె పెళ్లాడి తీరవలసిందే. ఒకవేళ చెప్పుకోగలుగుతుందా? ఆమెకు తగిన సమస్యలు వారు ఇవ్వలేదన్నమాట. కనుక ఆ ఇచ్చినవాడు ఓడిపోయినట్లు. ఇలా ఓడిపోయిన వాళ్ళు ఆమెకు దాసులు కావలసిందే. ఇటువంటి దాసుల్ని ఎలా చూడటమా అనేది ఆమె ఇష్టంలో ఉంటుంది అని చెప్పాడు. హేమప్రభువు ఒక్కసారిగా నిట్టూర్చి తర్వాత అని ప్రశ్నించాడు. చిత్రకారుడు అందుకున్నాడు. చంద్రకళను పెళ్లాడటం అంటే ఇటువంటి కఠిన పరీక్షలతో కూడుకున్నవని తెలుసు కూడా చాలామంది సిద్ధపడి వచ్చారు. కానీ ఇంతవరకు నెగ్గి బయటపడిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. చంద్రకళ అసామాన్య, సమస్త శాస్త్రాలలోనూ ఆరితేరిన దిట్ట. ప్రతిభావంతురాలు. ఓడిపోయిన వారిలో కొంతమందిని ఆమె ఇళ్లకు వెళ్ళిపోమన్నది. కొంతమందిని తన సేవ కోసం నియమించుకున్నది. అనుక్షణము ఆమె దివ్య సుందర రూపం కళ్ళబడుతూ ఉండటం చేత సేవకులుగా ఉంటున్న ఆ రాజకుమారులకు మరీ కష్టం అనిపించేది.
వాళ్ళ స్థితి పశువుల కంటే హీనమని వేరే చెప్పాలా? సంగతి సందర్భాలు ఇలా ఉండబట్టే ఆమెను గురించి మరిచిపోమ్మని ప్రార్థిస్తున్నాను. ఏలిక మాత్రము ఇటువంటి ఆపదలో చిక్కుకోరని ఎవరు చెప్పగలరు? ఈ విషయంలో నాకు దిగులుగా ఉండటం చేతనే మనసు విడిచి మనవి చేశాను. తర్వాత దేవరవారి చిత్తము అని చెప్పి ముగించాడు చిత్రకారుడు. చిత్రకారుడు చెప్పిన ఈ వృత్తాంతం విని హేమప్రభుడు పక్కపక్క నవ్వాడు. ఓయి మిత్రమా, నీవు చిత్రకళలో చూపిన ప్రజ్ఞ అసమానమైనది. కానీ నీవు చెప్పే మాటలు మటుకి అందుకు తగినట్టుగా లేవు. ఒక వస్తువును పొందగలమనే నిశ్చయము ధైర్యము ఉన్నప్పుడు లేనిపోని బీతాహాలు పెట్టుకొని ఆ ప్రయత్నం మానివేయటం కంటే విచారించదగ్గ సంగతి మరొకటి ఉండదు. నా స్థితి ఎంత దయనీయమైందైనా కానీ ఆ లోకోత్తర సౌందర్యాన్ని అనుభవించడానికి తగి ఉన్న ఈ తరుణాన్ని మాత్రము జారవిడువను అని అంటూ తన మనోనిశ్చితం వెల్లడించాడు. అటు తర్వాత హేమప్రభుడు చంద్రకళ పటం తీసుకొని ఆ చిత్రకారుడికి 3 కోట్ల మొహరీలు బహుమానంగా ఇచ్చాడు. తన రూపపటాన్ని చిత్రించుకోనిచ్చాడు. చిత్రకారుడు వెళ్ళగానే మంత్రులను పిలిపించి తాను ఆ రాత్రే ఆ చంద్రకళాదేవి కోసము ప్రయాణమవుతున్నట్లు తెలిపి తగిన ఏర్పాట్లు చేయమని చెప్పాడు. చంద్రకళాదేవి వృత్తాంతం తెలియటంతోనే మంత్రులందరూ మళ్లీ ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు వారికి 2 విధాలైన చిక్కులు స్పష్టంగా కనిపించాయి. ఒకవేళ మహారాజు తన ఉద్యమంలో కృతకృత్యుడు కాలేక తిరిగి రాలేకపోతే రాజ్యము అరాచకం కావటం నిశ్చయం. లేదా ఇక్కడనే ఉండి స్త్రీలను ద్వేషిస్తూ సంతతి పడనీయకపోయినా అరాచకం సంభవించే తీరుతుంది. 2 పద్ధతులు ఒకే విధంగా ఉన్నాయి. అయినా రెండింటిలోనూ మొదటి పద్ధతే కొంత నయంగా కనిపిస్తున్నది. ఏంటి అంటే అదృష్టముండి మహారాజు కోరిక సఫలం కావచ్చునేమో. ఇలా చర్చించుకొని మంత్రులు ప్రభువు ప్రయాణానికి తగిన సన్నాహాలు చేశారు. చంద్రకళపై కలిగిన గాఢానురాగం హృదయాన్ని దహించి వేస్తూ ఉండగా మంత్రులకు రాజ్యం అప్పగించి హేమప్రభుడు ఆ రాత్రే బయలుదేరాడు. తోడుగా హేమప్రభుడు తనతో చంద్రకళా పటాన్ని మాత్రం తీసుకువెళ్లదలిచాడు. వేరెవ్వరూ తన వెంట రానక్కర్లేదన్నాడు. మహారాజు చేసిన ఈ నిశ్చయం తెలియటంతోనే ఆయనకు అంతరంగికుడైన ధీవిధి నేను వస్తానన్నాడు. అప్పుడు రాజు, మిత్రమా, నేను నా ప్రయత్నంలో కృతకృత్యుణ్ణి కాకపోవచ్చు, అయినా అవ్వవచ్చును, తిరిగి రావచ్చు, రాలేకపోవచ్చు. ఇది మృత్యువుతో పోరాటం. నాతో పాటు మరికొందరిని వెంటబెట్టుకుని వెళ్ళి చిక్కులుపాలు చేయటం ఏమంత భావ్యము అన్నాడు. అందుకు దీనిది ఇలా అన్నాడు. రాజా, నువ్వు నన్ను తీసుకొని వెళ్ళకపోతే నన్ను నువ్వే విడిచిపెట్టి వెళుతున్నట్లు అవుతుంది. ఎలాగని అంటావేమో, నీలో నేను సగభాగం కదా. తక్కిన నీ సగభాగాన్ని రాజకుమారి మీదకు పోయి ఉన్నది. ఇప్పుడు నీకు ఆమె ధ్యాస తప్ప మరొక ధ్యానం లేదు. మరి ఇటువంటి స్థితిలో శూన్య హృదయంతో వెళ్ళి నువ్వు ఆమెను జయించేదెలా? నేను నీతో వస్తే నాలో ఉన్న నీ అర్ధభాగము నీకోసమే ఉపయోగించుకోవచ్చు. ఈ కార్యంలో నిన్ను విడిచి నేనిక్కడ ఉండిపోవటం వలన నీకు ప్రయోజనం లేదు, నాకు ప్రయోజనం లేదు. మరొక విషయం, ఒకవేళ నీకు అపజయమే కలిగి తిరిగి రాకపోవటమే తటస్థించినట్లయితే నేనిక్కడ బ్రతికి ఉండి ప్రయోజనమేమిటి? దేవుడు మేలు చేసి విజయం పొందావనుకో, ప్రాణమిత్రుడు పక్కన లేకుండా అనుభవించే సౌఖ్యంలో ఏమంత సామరస్యం ఉంటుంది? దీనిది ఇలా చెప్పేసరికి హేమప్రభుడు కాదనలేకపోయాడు. తన వెంట అతను బయలుదేరటానికి వెంటనే అనుమతించాడు. ఏ పని చేయబూనుకున్నా ముందు గణపతి పూజ చేసే రాజు ఆనాడు తొందరపాటులో మర్చిపోయాడు. దీనిది హెచ్చరించి మిత్రుడి చేత గణపతి పూజ చేయించాడు. గణపతి దేవుడు తన భక్తులకు ఎలాంటి విఘ్నాలు రానీయడని, వారి కోరికలు తప్పక నెరవేరుస్తాడని నమ్మకం. ఈ నమ్మికతో వారు గణపతి పూజ అయిన తర్వాత బయలుదేరారు. రాత్రనక పగలనక ప్రయాణం చేసి భయంకరమైన ఘోరారణ్యాలు దాటుకుని ఒకనాటి మిట్ట మధ్యాహ్న వేళ ఒక కదంబ వృక్షం చేరుకుని విశ్రాంతి కోసము ఆ చెట్టు నీడను కూర్చున్నారు. హేమప్రభుడు తదేక దృష్టితో చంద్రకళ చిత్రాన్నే చూస్తూ చాలాసేపు ఉండి తర్వాత దీనిది వైపు చూశాడు. మిత్రమా, ఇది ఒక స్త్రీ చిత్రం కదా. స్త్రీలను గురించే తెలియని నాకు స్త్రీ స్వభావాన్ని గురించేం తెలుస్తుంది అన్నాడు. అందుకు దీనిది, ఇది చాలా చిక్కు ప్రశ్నే. నిజానికి ఇది రాజకుమార్ని అడిగి జవాబు తెలుసుకోవాల్సిన ప్రశ్న అన్నాడు నవ్వుతూ. అంతతో ఊరుకోకుండా ఇలా ఒక కథ చెప్పాడు. రాజా, స్త్రీ అంటే ఏమనుకుంటున్నావు?
అది ఒక ప్రళయ భయంకరమైన స్వరూపం. విచిత్ర వస్తువులెన్నో రాశిగా పోసి తయారు చేసిన స్వరూపం అది. ఆ స్వరూపం ఎలా తయారైందో చెబుతా విను. ఆదిలో సృష్టికర్త వివిధ వస్తువుల్ని సృష్టింపజేస్తూ స్త్రీలను సృష్టి చేయటానికి కూడా పూనుకున్నాడు. కానీ తన సాధన సామాగ్రి అంతా పురుషుణ్ణి సృష్టించడంలోనే ఖర్చయిపోవటం చేత స్త్రీ సృష్టికి తగిన వస్తు సామాగ్రి మిగలకుండా పోయింది. తర్వాత అతను ధ్యానంలో మునిగి బాగా ఆలోచించాడు. అతనికి ఒక చక్కటి ఉపాయం తట్టింది. అంతటితో స్త్రీ సృష్టి ఎలా చేయటమా అనే సమస్య తీరిపోయింది. సృష్టికర్త స్త్రీని సృజించటానికి చంద్రుని గుండ్రనితనాన్ని, తీగల వంకరతనాన్ని, లతల కుటిలత్వాన్ని, గడ్డికి ఉండే కంపనాన్ని, రెలుకు గల దుర్బలత్వాన్ని, పుష్పముల వికాసమును, ఆకుల తేలికదనాన్ని, ఏనుగు తొండపు గరుకుదనాన్ని, లేడీ బెదురుచూపులని, తుమ్మెదలకు గల మూకగా ఉండే గుణాన్ని, సూర్యకిరణాల ప్రకాశాన్ని, మేఘాల బాష్ప వర్షణమును, వాయువులకు గల చంచలతను, జింక చెందే భీతిని, నెమలికి ఉండే అహంకారమును, చిలుక హృదయంలో మెత్తదనమును, పులికి ఉండే క్రూరత్వాన్ని, అగ్ని నుండి వచ్చే జ్వాలని, మంచు వల్ల కలిగే చల్లదనమును, పాలపిట్టెల అస్పష్ట ధ్వనిని, కోకిల మధురధ్వనిని, కొంగచేసే వంచనను, చక్రవాకముల విశ్వాసమును, వీటన్నింటినీ ఒకచోట చేర్చి కూర్చి స్త్రీ రూపం తయారు చేసి పురుషుడికి అప్పగించాడు. ఒక వారం రోజులు గడిచాక పురుషుడు సృష్టికర్త దగ్గరికి వచ్చి, స్వామి, మీరు అనుగ్రహించిన వ్యక్తితో పడలేకుండా ఉన్నాను. ఆమె ఎప్పుడూ ఏదో గొణుగుతూనే ఉంటుంది. ఆమె పెట్టే బాధకు సహించలేకుండా ఉన్నాను. నన్నామె స్వేచ్ఛగా ఉండనీదు. ఎప్పుడూ ఆమె అడుగులకు మడుగులొత్తుతూ ఉండటంతోనే నా కాలం గడిచిపోతుంది. ఆమె తీరికగా ఊరికనే కూర్చుంటుంది. ఆమె మూలంగా నా జీవితం దుర్భరమైపోతున్నది. దయచేసి మీరు ప్రసాదించిన ఆ వ్యక్తిని మీరే తీసుకోండి అన్నాడు. సరే అని చెప్పి సృష్టికర్త ఆమెను తన దగ్గరికి రప్పించుకున్నాడు. మరో వారం రోజులు పోయిన తర్వాత పురుషుడు మళ్ళా బ్రహ్మ దగ్గరికి వచ్చి, దేవా, నా స్త్రీ వ్యక్తిని మళ్ళా నాకు అనుగ్రహించు. ఆమె లేని నా జీవితము ఒంటరిగా దుర్భరంగా ఉన్నది. ఆమె చూపే క్రీగంటి చూపులు, నడిచే నడక, తీయని కంఠస్వరము మరపుకు రాకుండా ఉన్నాయి. వాటి ఆకర్షణ ఇటువంటిది అని నోటి మాటలతో కూడా చెప్పలేకుండా ఉన్నాను. ఆమెను నాతో కూడా ఆడుతుంది, పాడుతుంది, అతి చమత్కారంగా మాట్లాడుతుంది. క్షణమైనా విడవకుండా నన్ను సంభాషణలతో ఓరలాడిస్తుంది. ఆమె మృదుస్పర్శ, ఆహా, దానికి సాటి అయిన వస్తువు మరి లోకంలో లేనేలేదు. ఆమె శరీర సౌందర్యము ఇప్పటికింకా నా కనులకు కట్టినట్లే ఉన్నది. ఆమె లేని జీవితం నాకు దుస్సాహసం కనుక ఆమెని దయచేసి తిరిగి ప్రసాదించమని ప్రాధేయపడ్డాడు. ప్రజాపతి కనికరించి మళ్ళా స్త్రీ వ్యక్తిని పురుషునికి ఇచ్చివేశాడు. మరి 3 రోజులు పోయాక పురుషుడు మళ్ళీ వెళ్ళాడు బ్రహ్మ వద్దకి. స్వామి, ఇదంతా నాకు అయోమయంగా కనబడుతున్నది. ఏమైతే కాని నీవిచ్చిన స్త్రీ వ్యక్తిని నీకు ఇచ్చివేయటానికే చివరకు నిశ్చయించుకున్నాను. ఆమె దగ్గర ఉండటం వల్ల కలిగే సుఖాలని కష్టాలని విడదీసి త్రాసులో వేసి తూచి చూశాను. చూడగా ఆమె వల్ల పొందిన పొందు సుఖాల కంటే కష్టాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుసుకున్నాను. మరొకలాగా భావించక నీవిచ్చిన స్త్రీ వ్యక్తిని దయచేసి నువ్వే తిరిగి తీసుకో అన్నాడు. అప్పుడు బ్రహ్మ, ఓయి చపల బుద్ధి, ఇక మళ్ళీ ఆమెను నేను తీసుకోవడం సాధ్యం కాదు. ఎలాగో ఒకలాగున నువ్వు ఆమెతో కాపురం చేసే తీరాలి అని శాసించేసరికి పురుషుడు, మరి ఆమెతో ఉండటం నాకు సాధ్యం కాలేదే అని అన్నాడు. అప్పుడు సృష్టికర్త, ఓయి పిచ్చివాడా, ఆమెను విడిచి ఉండటం మాత్రం నీకు సాధ్యమా? మారు మాట్లాడక వెళ్ళిపో అంటూ సలహా ఇచ్చి సాగనంపాడు. ఏం చేయటానికి పురుషునికి తోచలేదు. అబ్బా, ఏమిటి ఈ చిత్రమైన స్త్రీ వ్యక్తి, ఆమెతో ఉండటమూ కష్టమే, ఆమెను విడవటమూ కష్టమే అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇలా చెప్పి దీనిది రాజు ముఖం వైపు చూశాడు. హేమప్రభుడు కొంచెంసేపు ఆలోచించినట్లుండి మారు చెప్పక తదేక దృష్టితో చంద్రకళా చిత్రాన్ని చూస్తూ కూర్చున్నాడు. ఇద్దరూ ఈ విధంగా కొన్నాళ్లు అరణ్య మార్గాలు పట్టి ప్రయాణం చేసి చివరకు కష్టపడి ఎలాగో రాజకుమారి చంద్రకళ ఉండేటువంటి దివ్య భవనం సమీపించారు. 16 రాత్రులు జానపద నవల మొదటి భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.